ఇక రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచిన ట్రంప్ ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అప్పుడే మూడో టర్మ్ పై కూడా టార్గెట్ పెట్టేసుకున్నారు. తాజాగా తమ పార్టీ నేతలను కలవడానికి హౌస్ రిపబ్లికన్ సమావేశంలో పాల్గొన్న ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా రాజ్యాంగానికి విరుద్ధంగా ఆలోచించిన ట్రంప్ మాటలు ఇప్పుడు తీవ్రమైన చర్చకు కారణమయ్యాయి. రష్యాలో పుతిన్, చైనాలో జిన్పింగ్ కూడా రాజ్యాంగాలను తుంగలో తొక్కి 2 సార్ల కంటే ఎక్కువ మార్లు అధ్యక్షులుగా గద్దెనెక్కి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు. మరి వీళ్ల మార్గంలోనే ట్రంప్ కూడా వెళ్ళాలి అనుకుంటున్నారా? అసలు యుఎస్ రాజ్యాంగాన్ని మార్చి మూడోసారి అధ్యక్షుడిగా కావాలి అనుకుంటున్నారా? అసలు ఇది సాధ్యమేనా? వాచ్ ఇట్. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా క్లియర్ మెజారిటీతో గద్దెనెక్కడానికి డొనాల్డ్ ట్రంప్ రెడీగా ఉన్నారు. మరో 2 నెలల్లో అమెరికా 47వ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ లోపే ట్రంప్ మైండ్లో మరో కోరిక పుట్టినట్లుంది. ఒకసారి గెలిచి మరోసారి ఓడి రెండోసారి గెలిచిన ట్రంప్ మూడోసారి కూడా ప్రెసిడెంట్ కావాలనే కోరికను బయటపెట్టారు. తాజాగా తన రిపబ్లికన్ పార్టీ నేతలతో సమావేశమైన ట్రంప్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మూడోసారి పదవిలోకి రావచ్చని అన్నారు. తన మనసులోని మాటను ప్రతినిధులు సభకు ఎన్నికైన రిపబ్లికన్లతో పంచుకున్నారు. అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశానికి ముందు రాజధాని వాషింగ్టన్ డీసీలోని ఓ హోటల్లో రిపబ్లికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లతో భేటీ అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఆరుతేరిన ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించడం బాగుంది కదా, మీరు వద్దంటే నేను మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను, నేను మళ్లీ పోటీ చేస్తే మీరు అడ్డు చెప్పారని భావిస్తున్నాను అంటూ కామెడీ టోన్లో సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఆయన మంచివాడు, మనం ఇంకేదైనా చేయాలి అని మీరు చెబితే తప్ప నేను మళ్లీ ముందుకెళ్లలేను అంటూ తమ పార్టీ నేతలకు హింట్ ఇచ్చారు. అయితే అమెరికా రాజ్యాంగ నిబంధనల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ కు ఒక వ్యక్తి 2 సార్లకు మించి అధ్యక్షుడు కావడం కుదరదు. ఆ దేశ రాజ్యాంగంలో 22వ సవరణ ద్వారా మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేయకుండా గతంలో నిబంధనను తీసుకొచ్చారు. ఒకవేళ ట్రంప్కి పదవి వ్యామోహం తీరక మూడోసారి పోటీ చేయాలంటే మొదట రాజ్యాంగంలోని ఈ సవరణను తొలగించాలి. కానీ అలా చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే దీనికి అమెరికా కాంగ్రెస్తో పాటు రాష్ట్రాల శాసనసభల నుంచి భారీ స్థాయిలో మద్దతు పొందాలి. ఇది ట్రంప్ సాధించే అవకాశం ససేమిరా లేదంటున్నారు నిపుణులు. అయినప్పటికీ ట్రంప్ కోరిక కూడా కొట్టిపారేసే పరిస్థితి లేదు. దీనికి కారణం ట్రంప్ ఈ మాటలు అనడం ఇప్పుడే మొదటిసారి కాదు. ట్రంప్ మొదటి పర్యాయం ప్రెసిడెంట్ పదవి చేపట్టక ముందు నుండి ఇలాంటి వ్యాఖ్యలు చాలాసార్లు చేశారు. పలు ఇంటర్వ్యూలో, బహిరంగ సభల్లో కూడా ట్రంప్ తాను మళ్లీ ప్రెసిడెంట్ కావాలనే కోరికను బయటపెట్టారు. I'll be out in 2024, so we may have to go for an extra term. We're going to have to extend my second term because 2026, I'm going to have to extend it for a couple of years. I don't think any of you would have a problem with that. I was going to joke, General, and say at least for 10 or 14 years, but we would cause bedlam if I said we go to 20, we go to 24. Did you see it? Then it says 28, 32, 36, 40, 44. అమెరికా రాజ్యాంగం 22వ సవరణ ప్రకారం ఓ వ్యక్తి 2 సార్లకు మించి అధ్యక్షుడు కాలేడు. వరుసగా అయినా లేదంటే మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత అయినా 2 సార్లు మాత్రమే అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని 22వ సవరణలోని సెక్షన్ 1 ప్రకారం ఎవరు 2 సార్లకు మించి అధ్యక్ష పదవికి ఎన్నుకోబడరు. అధ్యక్ష పదవిని నిర్వహించిన లేదంటే అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి అయినా అధ్యక్షుడిగా ఎన్నికైన కాలంలో 2 ఏళ్ల కంటే ఎక్కువ రోజులు పదవిలో ఉన్నా మరోసారి ఎన్నుకోబడతారు. అయితే ఈ సవరణ ప్రతిపాదించిన సమయంలో కానీ అమల్లోకి వచ్చిన కాలంలో కానీ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఈ సవరణ అమల్లోకి వచ్చిన 7 ఏళ్ల తర్వాత రాష్ట్ర సమ్మతితో ఈ రూల్ను తొలగించవచ్చని కూడా అందులో పొందుపరిచారు. అయితే 4/3 వంతు శాసనసభ్యులు ఆమోదం తెలిపితే మూడోసారి రాజ్యాంగ సవరణ చేసి ఈ రూల్ను మార్చే అవకాశముంది. దీంతో 2 సార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన తర్వాత ట్రంప్ మూడోసారి కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే అమెరికా రాజ్యాంగానికి సవరణ చేయాలి. ఇక ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తే ఈ సవరణ దిశగా ప్రయత్నాలు చేస్తాడని అమెరికా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అంతకు ముందు అమెరికా అధ్యక్షుడిగా ఏ వ్యక్తి 2 సార్లకు మించి పనిచేయకూడదనే సంప్రదాయం ఉండేది. అయితే ఫ్రాంక్లిన్ డెలావర్ రూజ్వెల్ట్ 4 సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. 1945లో పదవిలో ఉండగానే ఆయన మరణించారు. ఆయన మరణానంతరం ఇక మీదట ఎవరు 2 సార్లకు మించి అధ్యక్షుడు కాకుండా 22వ రాజ్యాంగ సవరణ చేపట్టారు. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడిగా ఈ సవరణ రాజ్యాంగంలో చేర్చారు. సవరణ అనంతరం జరిగిన మొదటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జార్జ్ వాషింగ్టన్ రెండోసారి అధ్యక్షుడయ్యారు. అప్పటి నుంచి దానినే కొనసాగిస్తున్నారు. ఏ అధ్యక్షుడు మూడోసారి పోటీ చెయ్యాలని అనుకోలేదు. కానీ ట్రంప్ టెంపరితనం దానికి భిన్నంగా ఆలోచించింది. మూడోసారి గద్దెనెక్కాలనే ఆలోచనను బయటపెట్టింది. అమెరికా మొదటి అధ్యక్షుడు, ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అయిన జార్జ్ వాషింగ్టన్ గరిష్టంగా 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల ఈ తీరును అనుసరించాలన్నట్లు ఈ సవరణను చేశారు. అయితే దీన్ని రద్దు చేయడానికి అవకాశముందా అంటే ఈ రాజ్యాంగ సవరణను అంత సులభంగా రద్దు చేయడం కుదరకపోవచ్చు. అలా చేయాలంటే అలాంటి ఆర్డర్ కోసం బిల్లును హౌస్తో పాటు సెనెట్లో కూడా 3/2 మెజారిటీ అంటే 67% మంది సభ్యులు అంగీకరించాలి. ప్రస్తుతం ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులున్నారు. అందులో కనీసం 290 మంది ఈ సవరణను రద్దు చేయడానికి మద్దతుగా ఓటు వేయాలి. అలాగే 100 మంది సభ్యులతో కూడిన సెనెట్లో కనీసం 67 మంది దీన్ని అంగీకరించాలి. ఇక ఈ బిల్లును హౌస్, సెనెట్ రెండింటిలోనూ ఆమోదించిన తర్వాత అది యునైటెడ్ స్టేట్స్లోని ప్రతి రాష్ట్రానికి వెళ్తుంది. అక్కడ దానిని 4/3 మెజారిటీతో ఆమోదించాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 50 రాష్ట్రాలు కాబట్టి వాటిలో 38 రాష్ట్రాలు దానికి అంగీకరిస్తున్నట్టు ఓటు వేయాలి. ఇక డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే ఈ 3 అడ్డంకులు దాటి రాజ్యాంగ సవరణ చేయాలి. ఇప్పుడు అమెరికాలో ఉన్న రాజకీయ ప్రాతినిధ్యాన్ని బట్టి డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ రెండూ ఒకతాటిపైకి రావడం అనేది కుదరని పని. కనుక డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి రావడం సంగతి అటుంచి ప్రెసిడెంట్ కావడం అనేది అసంభవం అని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. అయినంత మాత్రాన ట్రంప్ తన ఆశలు పక్కన పెట్టేస్తారని అనుకోవడం కూడా అమాయకత్వమే. ఎందుకంటే చైనాలో, రష్యాలో కూడా ఇలాగే 2 సార్లకి అధ్యక్ష పదవి చేపట్టాలని ఉంది. కానీ ఆ దేశ రాజ్యాంగాలను సవరించిన జిన్పింగ్, పుతిన్లు 3 సార్లకు మించి ఇప్పటికీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.